from 11th chapter of Hebrews. దేవునికి స్తోత్రం. మరొక వారం మనం ఈ విధంగా కలిసి రావడానికి దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈరోజు మనము హనోకు జీవితం గురించి నేర్చుకోబోతున్నాం. Bible says Enoch walked with God. హనోకు దేవునితో నడిచెను అని బైబిల్ చెప్తా ఉంది. And I have been always thinking, how do we walk with God in our contemporary situation? నేను ఎప్పుడు ఒక విషయం ఆలోచిస్తూ ఉంటాను. మనము మన సమకాలీన పరిస్థితుల్లో దేవునితో మనం ఎలా నడవగలము అని. And that is a big question before us. It's also a big challenge. ఇది ఎప్పుడు కూడా మన ఎదుట ఒక పెద్ద ప్రశ్నగా ఉంటుంది, అలాగే ఒక పెద్ద సవాలుగా కూడా ఉంటుంది. And we will read two small passages, which is Hebrews chapter 11 verse 5 and 6. ఈరోజు మనం రెండు వాక్య భాగాలు చదువుకుందాం. అందులో మొదటిది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాలు. Brother, please read. Yes. విశ్వాసమును బట్టి హనోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. And we will also read from Genesis chapter 5 verse 21 to 24, where it talks about Enoch. అలాగే మనం ఆదికాండము 5వ అధ్యాయము 21 నుండి 24 వరకు చదువుకుందాము. ఇక్కడ హనోకు గురించి మాట్లాడబడుతుంది. ఆదికాండం 5వ అధ్యాయం 21 నుండి. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. హనోకు మెతుషెలను కన్న తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. Oh, I just love the statement and the testimony of the Holy Scripture and of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ లేఖనాలు ఇచ్చినటువంటి సాక్ష్యం నాకు ఎంతో ఇష్టమైనటువంటి. Genesis chapter 5, where the record of Enoch is there, is actually is a great genealogy. ఆదికాండం 5వ అధ్యాయం గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వంశావళుల క్రమంలో హనోకును మనం చూస్తా ఉన్నాం. It is a record of 10 generations. ఈ 5వ అధ్యాయం అంతా కూడా ఒక 10 తరాల యొక్క వివరాలు ఉన్నాయి. And Enoch was the 7th man from Adam. హనోకు ఆదాము నుండి చూస్తే 7వ వ్యక్తిగా ఉన్నాడు. Adam lived 930 years. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. Then Seth lived 912 years. షేతు 912 సంవత్సరాలు బ్రతికాడు. His son Enos lived 905 years. అతని కుమారుడైనటువంటి ఎనోషు 905 సంవత్సరాలు బ్రతికాడు. His son Canaan lived 910 years. ఎనోషు కుమారుడైన కెనాను 910 సంవత్సరాలు బ్రతికాడు. And his son Mahalalel lived 895 years. అతని కుమారుడైనటువంటి మహలియేలు 895 సంవత్సరాలు బ్రతికాడు. His son Jared lived 962 years. అతని కుమారుడైన యారేదు జరేదు అనేటువంటి అతను 962 సంవత్సరాలు బ్రతికాడు. And his son Enoch lived the least 365 years. అతని కుమారుడు హనోకు 365 సంవత్సరాలు బ్రతికాడు. About all these men, it says they had other sons and daughters, and they lived this many years, and then he died. వీళ్ళందరి గురించి కూడా చెప్పబడినటువంటి మాట ఏమిటంటే అతనికి కుమారులను కుమార్తెలను కలిగను, ఆ తర్వాత వారు మృతి పొందిరి అనే మాట చూస్తాం. But Enoch did not die. అయితే హనోకు మరణించలేదు.
he walked with God by faith. అతను విశ్వాసంతో దేవునితో నడిచాడు. And this chapter of Hebrew 11 is a story of faith and a challenge for all of us. ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అనేటువంటిది విశ్వాసం గురించినటువంటి అధ్యాయము. అలాగే మనందరికి కూడా సవాలుగా ఉంటా ఉంది. Bible says in Genesis, when Enoch was 65 years old, his son Methuselah was born. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే హనోకు 65 సంవత్సరాలు బ్రతికిన తర్వాత తనకు కుమారుడు మెతుషెల కలిగెను అని ఉంటుంది. And then at the age of 65, he got connected with the living God. 65 ఏళ్ల వయసులో అతను జీవము కలిగినటువంటి దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. Methuselah lived the longest. మెతుషెల చాలా సుదీర్ఘ కాలం జీవించాడు. His son Lamech lived 777 years. మెతుషెల కుమారుడైనటువంటి లెమెకు 777 సంవత్సరాలు బ్రతికాడు. And Noah lived 950 years. ఆ తర్వాత నోవహు 950 సంవత్సరాలు బ్రతికాడు. What a wonderful, remarkable record of genealogy. ఎంత అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఈ యొక్క వంశావళుల వివరాలు. And in the midst of all these things, Enoch very much stand out. వీళ్ళందరి మధ్యలో కనుక మనం గమనించినట్లయితే హనోకు చాలా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తా ఉన్నాడు. We have been learning about the men of faith. మనము విశ్వాస వీరుల గురించినటువంటి వివరాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. And we took it for example, which is recorded in the Hebrew chapter 11 first, and they were so significant that we are going little bit in detail. మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో నలుగురు గురించి నా వివరాలు మనం చూస్తా ఉన్నాం. వాళ్ళ ఒక్కొక్కరి గురించి వివరాలు మనం సవివరంగా చూస్తా ఉన్నాం. Last week we saw about Abel. గత వారం మనం హేబేలు గురించి ధ్యానించాం. Now we will look in Enoch. ఈ రోజు మనము హనోకు గురించి చూస్తాం. And then life of Noah. ఆ తర్వాత నోవహు జీవితాన్ని కూడా చూస్తాం. And also Abraham. అలాగే అబ్రహాము జీవితాన్ని కూడా మనం చూడబోతున్నాం. Why? Because these four men have very significant things to talk to us. ఎందుకంటే ఈ నలుగురు మనతో మాట్లాడడానికి వారి జీవితాల్లో ఎంతో అద్భుతమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. Their lives and their story, their life journey become a demonstration of faith for all generation yet to be born. వారి యొక్క జీవితము, వారి యొక్క జీవిత విధానము, వారి ఆత్మీయ జీవితం అంతా కూడా రాబోతున్న తరాలకు కూడా ఒక మాదిరికరమైనటువంటి జీవిత విధానంగా ఉంటుంది. This chapter of Hebrew 11 gave the story from primeval age, from very old time. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మనకు చాలా పూర్వకాలానికి సంబంధించినటువంటి ప్రాచీన కాలానికి సంబంధించిన వివరాలు ఇస్తా ఉంది. Then he moved from the primeval age to patriarchal age, which is starting with Abraham. ఆ తర్వాత ఈ ప్రాచీన యుగం నుంచి పితరుల యుగానికి దగ్గరికి వస్తా ఉంది. అది అబ్రహాముతో ఆరంభం అవుతా ఉంది. And he continued till verse 22. అది అక్కడ నుంచి 22వ వచనం వరకు కూడా ఆ విధంగా కొనసాగుతుంది. And then comes the patriotic age, which is 23 till the end of 31. 23వ వచనం నుండి 31వ వచనం వరకు మనం దేశభక్తి యుగాన్ని చూస్తాం. And in our study, we have been looking that Abel, faith, worshiping aright. మన అధ్యయనంలో మనం చూస్తూ వచ్చిన విషయం ఏంటంటే హేబేలు సరైన విధంగా విశ్వాసంతో ఆరాధించటం ఎలాగో చూసాం. Enoch, faith, walking aright. హనోకు విశ్వాసంతో సరిగ్గా నడవడం ఎలాగో చెప్తున్నాడు. Noah, faith, witnessing aright. నోవహు విశ్వాసంతో సరైన విధంగా ఎలా సాక్ష్యం ఇవ్వాలో చెప్తున్నాడు. And Abraham, faith, working aright. అబ్రహాము విశ్వాసము సరిగ్గా ఎలా పనిచేస్తుందో చూపిస్తున్నాడు. So let us consider tonight the life of Enoch. ఈ రోజున మనము హనోకు జీవితాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. He lived in a very interesting time.
అతడు ఎంతో ఆసక్తికరమైనటువంటి కాలంలో జీవించాడు. Between the creation and the catastrophe, which is the greatest tsunami in chapter 6 of Genesis. సృష్టి నుంచి మొదలుకొని మధ్యలో ఒక మహాప్రళయం జరిగినటువంటి 6వ అధ్యాయంలో జరిగినటువంటి ఒక మహాప్రళయానికి మధ్య కాలంలో అతను జీవించాడు. Enoch lived between the fall and the flood. హనోకు మానవ పతనానికి, మహాప్రళయానికి, జలప్రళయానికి మధ్య కాలంలో జీవించాడు. And yet he lived by faith for glory of God. అయినప్పటికీ తను దేవుని మహిమార్థమై విశ్వాసంతో జీవించాడు. Very interestingly it says that he walked with God and God took him away. ఎంతో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అతడు దేవునితో నడిచెను, దేవుడు అతన్ని కొనిపోయాను అనే మాట ఉంటుంది. I've been thinking, what is in Christian life? This is one of the greatest challenge to walk with God today. నేను అనుకుంటాను క్రైస్తవ జీవితంలో దేవునితో నడవడం అనేటువంటిది అతి గొప్ప సవాలు అని నేను భావిస్తాను. No matter what happens. ఏది ఏమైనా సరే. Just now Brother Vijay was encouraging us that difficult days are coming and we all know that. ఇంతకు ముందుగానే సోదరుడు విజయ్ గారు మనకి హెచ్చరిక చేస్తూ వచ్చారు, కష్టకాలం వస్తుంది అని మనందరికీ తెలుసది. Many people say, well, it was okay for Enoch to walk with God in a very primitive age, but it's very difficult for us. కొంతమంది అనొచ్చు, ఆ రోజుల్లో ఆదిమ కాలంలో దేవునితో నడవడం అంటే హనోకుకు చాలా సులభమేనండి, ఇప్పుడు అంత సులభం కాదు, చాలా కష్టం అని అంటుండొచ్చు. In our modern days, life is much more complicating, much more complex, and we live in a very different world than Enoch. మనము ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక కాలం ఎంతో కష్టమైనటువంటిది, సంక్లిష్టమైనటువంటిది. ఆ హనోకు ఉన్నటువంటి కాలానికి ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం ఉంది అని మనం అనుకోవచ్చు. Other people, other religion, they will say we're living in Kali Yuga. వేరే మతాల వాళ్ళు మనం ఇప్పుడు కలియుగంలో జీవిస్తూ ఉంటారు. Bible say we are living in the last days. బైబిల్ మాత్రం మనం అంత్య దినాల్లో జీవిస్తున్నామని చెప్తా ఉంది. But it has nothing to do with the age, it is with our commitment. అయితే ఇది ఏ కాలానికి సంబంధించి అని కాదు కానీ మనం ఎంత సమర్పణ కలిగి జీవిస్తున్నాం అనే దానితోనే ముడిపడింది. And very soon I will show you very parallel, identical situation between us and Enoch. త్వరలోనే నేను హనోకుకి మనకు మధ్య ఉన్నటువంటి ఒక పోలికతో చూపిస్తూ కొన్ని విషయాలు మీ గమనానికి తీసుకొస్తాను. And let's look at in 3 parts. దాన్ని 3 భాగాలుగా మనం చూద్దాం. Enoch lived in a surrounding gloom. హనోకు చుట్టూ ఎటు చూసిన నిరాశాజనకమైన పరిస్థితిలో జీవించాడు. And so we live in a very surrounding gloom where is so much pain and grief. మనం కూడా లాంటి నిరాశాజనకమైనటువంటి ఎటు చూసిన వేదనాభరితమైన పరిస్థితుల్లోనే జీవిస్తూ ఉన్నాం. But Enoch also experienced the saving grace. అయితే హనోకు రక్షణార్థమైనటువంటి కృపను కూడా అనుభవించాడు. And so we are experiencing the saving grace of our Lord Jesus Christ every day, every moment. అలాగే మనం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్షణార్థమైనటువంటి కృపను ప్రతి దినము ప్రతి క్షణము అనుభవిస్తున్నాం. And then what happened at the end? ఆ చివరికి ఏమైంది మరి? Suddenly Enoch experienced the sudden glory. అకస్మాత్తుగా హనోకు వచ్చినటువంటి ఆ యొక్క మహిమను తను అనుభవించాడు. That is also our hope. మన నిరీక్షణ కూడా అదే. Whether through death or rapture, we will be with the Lord. మరణం ద్వారా కావచ్చు లేక సంఘం ఎత్తబడటం ద్వారా కావచ్చు మనం మన ప్రభువుతో ఉంటాం. Millions will vanish from this planet Earth. కోట్ల మంది ఈ భూమి మీద నుంచి అదృశ్యం అయిపోతారు. But look at the first point. అయితే మొదటి విషయాన్ని చూడండి. Enoch lived in a surrounding gloom. హనోకు ఎంతో నిరాశాజనకమైనటువంటి పరిస్థితుల్లో Why do I జీవించాడు. say this? ఎందుకు నేను ఈ మాట అంటున్నాను? Scientifically, he lived in an age of progressiveness where things were progressing.
శాస్త్రీయంగా మనం శాస్త్ర విజ్ఞాన పరంగా చూసినట్లయితే అతను ఎంతో ప్రగతిశీలమైనటువంటి కాలంలో జీవించాడు. The farming, the cultivation, the building were all developing. వ్యవసాయం కావచ్చు, నిర్మాణాలు కావచ్చు, లేకపోతే వేరే వేరే సాంకేతికమైనవన్నీ కూడా అభివృద్ధి చెందుతా ఉన్నాయి. And till by the time they reach chapter 11, they wanted to build a Tower of Babel, which is beyond any skyscraper today. 11వ అధ్యాయంలోకి వచ్చేసరికి వాళ్ళు ఒక పెద్ద గోపురం కట్టాలనుకున్నారు. అదేంటంటే ఈ రోజుల్లో మనం చూసేటువంటి పెద్ద పెద్ద బహుళంతస్తుల బిల్డింగుల కంటే కూడా చాలా గొప్పది. So scientifically, Enoch lived in an age just like ours, as we see many scientific development. శాస్త్ర విజ్ఞాన పరంగా చూసినట్లయితే మన ఉన్నటువంటి కాలంలో వలె హనోకు కూడా ఎంతో ప్రగతి పరంగా ఉన్నటువంటి ప్రగతిశీలంగా ఉన్న కాలంలో జీవించాడు. Then socially, he lived in the age of permissiveness. సామాజికంగా గమనించినట్లయితే ఒక విధమైనటువంటి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించేటువంటి కాలంలో తను జీవించాడు. Where the corruption was increasing. ఆ దినాల్లో అవినీతి అధికమవుతూ ఉన్నటువంటి రోజులవి. Sin was so rampant that God was so grieved and so much pain in his heart, and he said in chapter 6, why did I make man? పాపము అతి విస్తారంగా చేయబడతా ఉంది. దేవుని మనస్సు నొచ్చుకుంటా ఉంది. ఒక సమయంలో దేవుడు అన్నాడు, నేను మానవుల్ని ఎందుకు సృష్టించానో అని బాధపడిన సమయం అది. We live in a permissive society. మనం కూడా ఎంతో విచ్చలవిడితనం ఉన్నటువంటి సమాజంలో జీవిస్తున్నాం. The mind of man is corrupt, rebelled against God. మానవుని యొక్క మనస్సు చెడిపోయినటువంటిది, దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసేటువంటిది. And finally, spiritually, he lived in an age of presumptuousness where so many different doctrinal issues were coming up. చివరిగా ఆత్మీయంగా గమనించినట్లయితే ఎంతో అహంకారంతో నిండినటువంటి, లేకపోతే తనకు ఇష్టానుసారంగా ఉన్నటువంటి అనేక రకాల సిద్ధాంతాలు బయటకు వస్తున్నటువంటి రోజుల్లో తను జీవించాడు. Chapter 4, we learned that Cain started another false religion. 4వ అధ్యాయంలో మనం గమనించినట్టుగా కయ్యూను మరొక విధమైనటువంటి మతాన్ని, అబద్ధ మతాన్ని, తప్పుడు మతాన్ని ప్రారంభించాడు. They rejected the ways of God, the worship of God. వారు దేవుని మార్గాన్ని, దేవుని ఆరాధనను తిరస్కరించారు. We also live today in an age of doctrinal presumptuousness. మనం కూడా సిద్ధాంతపరమైనటువంటి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు భావించుకునేటువంటి ఆ రోజుల్లో మనం జీవిస్తా ఉన్నాం. The people take 1 or 2 verses and they presume something and they build their own doctrine. ప్రజలు 1-2 వచనాలు తీసుకొని వాళ్ళంతటా వాళ్ళు ఏదేదో ఊహించుకొని దానిలో నుంచి కొన్ని కొత్త సిద్ధాంతాలు తయారు చేస్తూ ఉన్నారు. We need to learn the word of God in its own context and pray just like David, as brother shared, that we must know the will of God and the mind of God. మనుషులు దేవుని యొక్క వాక్యాన్ని దాని యొక్క సందర్భంలోనే ఉన్నట్టుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కావాల్సిన కృపను దయచేయమని మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. So Enoch's time and our time is no excuse. It's all the same. కాబట్టి హనోకు కాలానికి మన కాలానికి పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు, అంతా ఒకే రకంగా ఉంది. He then secondly experienced the saving grace. రెండవదిగా హనోకు రక్షణార్థమైనటువంటి కృపను అనుభవించాడు. Hebrew 11:5-6 says he had a testimony towards God. హెబ్రీ 11:5-6 చూస్తే దేవుని పట్ల అతను సాక్ష్యాన్ని కలిగి జీవించాడు. He also had a testimony towards manward. ఆ తర్వాత మానవుల విషయంలో కూడా, మనుషుల దగ్గర నుంచి కూడా అతను సాక్ష్యాన్ని పొందాడు. And very soon I will show you that. త్వరలోనే నేను ఆ విషయాన్ని కూడా చూపిస్తాను మీకు. He grew in a spiritual vision in his time. తన కాలంలో ఒక విధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి దర్శనంతో తను ఎదిగాడు. Not only that, he had a very spiritual vitality in him. అంత మాత్రమే కాదు, తనలో ఆత్మ సంబంధమైనటువంటి ఒక బలం తనలో కనిపిస్తూ ఉండేది.
Finally, he saw the spiritual victory. చివరిగా తను ఒక ఆత్మ సంబంధమైనటువంటి విజయాన్ని కూడా చూశాడు. So definitely his life of faith is a greater challenge for us. కనుక అతని విశ్వాస సహితమైనటువంటి అతని జీవితము మనందరికి ఎంతో సవాలుతో కూడినదిగా ఉంటుంది. What was his testimony toward towards దేవుని God? దేవుని పట్ల లేక దేవుని వద్ద నుంచి తను పొందినటువంటి సాక్ష్యం ఎలాంటిది? And we learned at the beginning about Abel, హేబెల్ విషయంలో మనం చదువుకున్నాము. who worshiping aright, సరైన విధానంలో ఆరాధన చేయటం ఎలాగో హేబెల్ నుంచి నేర్చుకున్నాం. and Enoch, who exemplifies walking by faith. అయితే హనోకు విశ్వాసంతో ఎలా నడుచుకోవాలో మనకు చూపిస్తా ఉన్నాడు. When we consider these two men, then question come to our heart: how can we walk and have fellowship with God? వీళ్ళిద్దరిని మనం గమనించినప్పుడు మన మనసులో ఒక ప్రశ్న తలెత్తుతుంది. మనం దేవునితో ఎలా నడవగలము, ఆయనతో ఎలా సహవాసం చేయగలము అని. Answer is very simple. దానికి జవాబు చాలా సులభంగా చెప్పొచ్చు. We can have fellowship with God when మనము దేవునితో సహవాసం చేయొచ్చు ఎప్పుడంటే regenerated by God. మనం దేవుని చేత తిరిగి జన్మించబడినప్పుడు. Not only that, when we reconcile with God. అంత మాత్రమే కాదు, మనం దేవునితో సమాధాన పడినప్పుడు. And our life is attached to him. Our life is attached, connected to God through Christ. ఆ విధంగా క్రీస్తు ద్వారా మన జీవితము దేవునితో సంబంధం కలిగి ఉంటుంది. When we relate to God, మనం దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు, when we revolve around God, our life moves around God. ఇవన్నీ జరిగినప్పుడు మన జీవితము దేవుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. And when we more and more restrain from self and sin, ఆ తర్వాత మనము పాపం నుండి, స్వార్థపూరితమైనటువంటి జీవితం నుండి మనల్ని మనం నిలుపుకోగలిగినప్పుడు మనం దేవునితో నడవగలము, దేవునితో సహవాసం చేయగలం. and through all these simple points, we can have fellowship with God. వీటన్నిటి ద్వారా మనం దేవునితో సహవాసం కలిగి ఉండగలం. God never intended to have a work as a means of salvation, or through work we cannot come to him. మన క్రియల ద్వారా దేవునితో సహవాసం కలిగి ఉండొచ్చు, లేకపోతే క్రియల ద్వారా రక్షణ పొందడం వీలవుతుంది అని దేవుడు ఎప్పుడు కూడా ఉద్దేశించలేదు. Through our good work we cannot approach God. Absolutely impossible. మన సత్క్రియల ద్వారా దేవుని దగ్గరికి ఏమాత్రం వెళ్ళలేము, అది పూర్తిగా అసాధ్యమైనటువంటిది. Through work we cannot have salvation. మన క్రియల ద్వారా మనం రక్షణ పొందలేము. So we find Enoch at the age of 65 become a regenerated by God. మనము హనోకుని గమనించినట్లయితే 65 సంవత్సరాల వయసులో దేవుని దగ్గరకు వచ్చి తను తిరిగి జన్మించినటువంటి వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. We all know what happened to Adam and Eve. They sinned and thrown away from the Garden of Eden. ఆదాము హవ్వలకు ఏం జరిగిందో మనకు తెలుసు. వాళ్ళు పాపం చేసి ఏదైనా వనం నుంచి బహిష్కరించబడ్డారు. God was never happy, never pleased with that. దేవుడికి ఆ విషయం ఎప్పుడు కూడా సంతోషం కలిగించలేదు. ఆయన ఎంతగానో బాధపడ్డాడు. So when we come to the seventh man, Enoch, we see the destiny of a man is reinstituted with Enoch. మనము 7వ వ్యక్తి అయినటువంటి హనోకు దగ్గరకు వచ్చినప్పుడు మానవుని యొక్క గమ్యం అనేటువంటిది పునరుద్ధరించబడింది అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. Enoch connected to God in a totally different level. హనోకు దేవునితో ఒక పూర్తి భిన్నమైనటువంటి స్థాయిలో సహవాసం కలిగి ఉండగలిగాడు. And had a fellowship with God. అలాగే దేవునితో సంబంధం కలిగి ఆయనతో సహవాసం చేయగలిగాడు. He must have followed the pattern of Abel to bring a sacrifice so he can be connected to God again. హనోకు గమనించినట్లయితే తను హేబెలు యొక్క మాదిరిని అనుసరించి ఉంటాడు. ఎందుకంటే దేవునితో సంబంధం కలిగి ఉండడానికి సరైనటువంటి బలి అర్పించాలి అనేది నేర్చుకున్నాడు. For them was a sacrifice of animal. వాళ్ళకైతే జంతువుల యొక్క బలులు ఉండేవి. But for us is a sacrifice of the Lamb of God, Jesus Christ. మనకైతే దేవుని గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు
బలి అయ్యారు. But none of us can come in any age to approach God and come near to God without the shedding of blood. అయితే ఏ యుగంలోనైనా సరే ఎవరైనా సరే రక్తము చిందించబడకుండా దేవుని యొద్దకు రాలేరు, దేవుని సమీపించలేరు. We have to reconcile with God. మనం దేవునితో సమాధాన పడి తీరాల్సిందే. And man cannot please God apart from faith. అలాగే మానవుడు విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టలేడు. Religion, nationality, or heritage does not please God at all. మన మతం కావచ్చు, మన జాతీయత కావచ్చు, మన వారసత్వం కావచ్చు, వీటిలో ఏది కూడా దేవుని సంతోషపెట్టలేదు. If you read Galatians chapter 3 verse 28-29, it's very clearly said we cannot please God with all these things. మనం గలతీ పత్రిక 3వ అధ్యాయం 28, 29 వచనాలు చదివినట్లయితే వీటిలో దేని ద్వారా కూడా మనం దేవుని సంతోషపెట్టలేమనేది స్పష్టంగా తెలుస్తుంది. Jews thought that they become children of Abraham, so they are automatically connected to God. యూదులు ఏమనుకున్నారంటే మేము అబ్రహాం సంతానం కాబట్టి ఆటోమేటిక్ గా మాకు దేవునితో సంబంధం ఉంది అనుకున్నారు. Like they are a chosen generation, the nation with the tremendous promises of God. So if they die, they'll go straight to heaven. వాళ్ళు అనుకున్నారు మేము ఏర్పరచబడినటువంటి జనాంగము, దేవుని కోసం ఉన్నటువంటి దేశంగా ఉన్నాం కాబట్టి మేము చనిపోతే నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం అనుకున్నారు. All they need to do is to obey the law. వాళ్ళు చేయాల్సినంత కూడా ధర్మశాస్త్రానికి విధేయత చూపటమే. But that is absolutely wrong, as Romans 3:20 very clearly said. అయితే రోమపత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చాలా స్పష్టంగా చెప్తున్నట్టుగా అది పూర్తిగా తప్పు. If you read that verse in chapter 11 of Hebrew, with connected to the Enoch, it says, without faith, it is impossible to please God. మనం 6వ వచనం గమనించినట్లయితే 11వ అధ్యాయంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అని చాలా తేటగా ఉంది. And because of faith, God was pleased with Enoch. విశ్వాసాన్ని బట్టి దేవుడు హనోకు విషయంలో సంతోషించాడు. No one has seen God at any time. ఎప్పుడు కూడా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదు. But Enoch believed that God exists. అయితే దేవుడు ఉన్నాడని హనోకు నమ్మాడు. And he had that conviction and confidence to approach God when he was transformed at the age of 65. 65 ఏళ్ల వయసులో తను మారుమనసు పొందినప్పుడు దేవుని దగ్గరకు వెళ్ళాలి, దేవుడు ఉన్నాడు అనే ఆయన దగ్గరకు నేను వెళ్ళగలను అనేటువంటి ఒక విధమైనటువంటి నమ్మకము, ధైర్యం అతనిలో కలిగింది. And he started walking with God by faith 300 years. అప్పటి నుండి విశ్వాసంతో దేవునితో నడవడం మొదలు పెట్టాడు. 300 ఏళ్లు నడిచాడు. He was totally related to God. తను పూర్తిగా దేవునితో సంబంధం కలిగినటువంటి వ్యక్తి. When we accept Jesus Christ మనం యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించినప్పుడు and believe in his name, ఆయన నామాన్ని మనం విశ్వాసం ఉంచినప్పుడు we are given the authority to become the children of God according to John 1:12. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలయ్యేటువంటి అధికారం వారికి అనుగ్రహించబడుతుంది. On this earth we become the citizen or children of heaven. ఈ భూమి మీద ఉన్నప్పుడే మనము పరలోకానికి సంబంధించినటువంటి పౌరులంగా మారిపోతాం. Paul tells very clearly to the Philippians in 3:20. పౌలు ఫిలిప్పీయులకు ఎంతో స్పష్టంగా చెప్పాడు 3వ అధ్యాయం 20వ వచనంలో. In 2 Peter 1:4, Peter says we are partakers of the divine nature. అలాగే 2వ పేతురు 1వ అధ్యాయం 4వ వచనంలో పేతురు అంటాడు మనం ఆయన దైవ స్వభావంలో పాలు పొందుతాము అని చెప్తున్నాడు. When we relate to God, when we are connected to God, we receive the heavenly nature. మనం దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు, దేవునితో మనం దగ్గరగా అయినప్పుడు ఆ పరలోక సంబంధమైనటువంటి స్వభావం మనం పుణికిపుచ్చుకుంటాం. So we can have fellowship with God. తద్వారా మనం దేవునితో సహవాసాన్ని కలిగి ఉండగలం. Through faith, Enoch walked with God and pleased him. విశ్వాసమును బట్టి హనోకు దేవునితో నడిచి దేవునికి ఇష్టడై ఉన్నాడు.
You know, Hebrew chapter 2, verse 11 says, both the one who makes holy and the one who is made holy are of the same family, the same origin they are. హెబ్రీ పత్రిక మనం 2వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే 2:11 2:11, yes. 2:11లో మనం చూసినట్లయితే మనము పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒకటే మూలము అని వాక్యం చెప్తా ఉంది. That's right. And so Lord Jesus is not ashamed to call the believers as his brothers. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసులను తన సహోదరులుగా పిలవడానికి ఏమాత్రం సిగ్గుపడలేదు. He can bring us to God. ఆయన మనల్ని దేవుని దగ్గరకు తీసుకురాగలడు. And then we began to revolve with and around God. ఆ తర్వాత మన జీవితము దేవుని చుట్టూనే పరిభ్రమిస్తుంటుంది, తిరుగుతూ ఉంటుంది. Here is a very important principle applies. ఇక్కడ ఒక ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఒక సూత్రం మనకు అన్వయిస్తుంది. The life of Enoch and God become in unison together and corresponding with each other. హనోకు జీవితము దేవుని జీవితము ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి పెనవేసుకొని కలిసిపోయినట్టుగా మనం చూస్తాం. That is what happened to every believer, regenerated believers. తిరిగి జన్మించిన ప్రతి విశ్వాసి విషయంలో కూడా అదే జరుగుతుంది. Friend, a dog can give you company, but he cannot give you fellowship. ఒక కుక్క మనకు తోడుగా ఉండొచ్చేమో కానీ అది మనకు సహవాసాన్ని ఇవ్వలేదు. Unless we have the nature of God through Christ Jesus, we cannot have fellowship with God. మనం దేవునితో క్రీస్తు యొక్క స్వభావాన్ని మనం కలిగి ఉండకపోతే దేవునితో సహవాసాన్ని మనం కలిగి ఉండలేం. 2 Corinthians chapter 6 verse 14 to 16 very clearly says. 2 కొరింథీ 6వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. We are sinful people. మనం పాప స్వభావం కలిగినటువంటి వారము. But when we come to Christ, Christ's nature is imputed in us. అయితే మనం క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు క్రీస్తు స్వభావము మనకు ఆపాదించబడుతుంది. A believer is now created in the new image of God. ఒక విశ్వాసి ఇప్పుడు దేవుని యొక్క నూతన స్వరూపంలో సృజించబడినటువంటి వాడు. Unbelievers also created in the image of God. అవిశ్వాసులు కూడా దేవుని యొక్క స్వరూపంలోనే సృజించబడ్డారు. But that character, that life in him was shattered by sin. అయితే ఆ గుణము దేవుని యొక్క స్వభావం స్వరూపము పాపం చేత విచ్ఛిన్నం అయిపోయింది. So God and sinful man cannot have fellowship. కాబట్టి దేవునికి పాపికి సహవాసం ఉండదు. It was impossible for Enoch to walk with God if that had not happened. ఒకవేళ హనోకు జీవితంలో కనుక అదే జరిగి ఉండకపోతే హనోకు దేవునితో సహవాసం చేయడం అనేటువంటిది అసాధ్యమై ఉండేది. But when man is rescued by the Lord, then his life is recreated in Christ. అయితే ఒక మనిషి జీవితం ప్రభువు చేత రక్షింపబడినప్పుడు తన యొక్క జీవితం మరలా తిరిగి పునరుద్ధరించబడుతుంది. That happened to Enoch. అదే హనోకుకు జరిగింది. And Enoch's life was so changed, so transformed, that it was always revolved around God. హనోకు జీవితం ఎంతగా మారిపోయిందంటే అతని జీవితం ఎప్పుడు కూడా దేవుని చుట్టూ తిరుగుతూ ఉండేది. I'm sure all of us long for that kind of transformation, that kind of our life to revolve around God. నాకు తెలుసు మనం అందరం కూడా అలాగా దేవుని చుట్టూనే మన జీవితాలు పెనవేసుకొని ఆయన చుట్టూనే తిరిగితే ఎంత బాగుండని మనం అందరం కోరుకుంటాం. Brothers and sisters, let us have patience with ourselves and also with others in the church. పిల్లరా మనతో మనము సహనం కలిగి జీవించాలి. అలాగే సంఘంలో ఉన్నటువంటి ఇతరుల విషయంలో కూడా మనం సహనం కలిగి ఉండాలి. God is still at work and he has not given us any of us up. మన జీవితాల్లో దేవుడు ఇంకా కార్యం చేస్తూనే ఉన్నాడు, పని చేస్తూనే ఉన్నాడు. మనలో ఎవరి విషయంలో కూడా దేవుడు వదిలేయడం లేదు. Philippians 1:6 says, what God has begun in us, he will fulfill in the day of Jesus Christ.
ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు ఆరంభించినటువంటి ఆ కార్యం ఏదైతే ఉందో క్రీస్తు యేసు దినం వరకు దాన్ని ఆయన కొనసాగిస్తాడు అని చెప్పబడుతుంది. But let that be the longing of our hearts. అయితే అదంతా కూడా మన హృదయంలో మన ఆరాటమై ఉండాలి. And one of the most significant event happened to this godly man Enoch, that he dedicated his life totally to God. ఈ దైవజనుడైనటువంటి హనోకు జీవితంలో ఒక అసాధారణమైన ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయము జరిగింది. అది ఎప్పుడంటే తన జీవితాన్ని తను దేవునికి సమర్పించుకున్నప్పుడు. His name Enoch, which is another language, is called Chanok, means dedicated. హనోకు అనేటువంటి పేరుకు వేరొక భాషలో చానోక్ అంటారు. దాన్నే అంకితం చేయబడడం అనేటువంటిది, ప్రతిష్ఠించుకోవడం. It could also mean initiator. దాని అర్థం ఏంటంటే తను ఆరంభించేటువంటి వాడు అని కూడా దానికి అర్థం చెప్పుకోవచ్చు. I see another important point in Enoch's life. హనోకు జీవితంలో నేను మరొక 3 ప్రాముఖ్యమైన విషయాలు చూస్తా ఉన్నాను. He totally dedicated and committed his life to God. అతను తన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని అంకితం చేసుకున్నాడు. He initiated or began a deeper kind of walk and life with God. దేవునితో ఒక విధమైనటువంటి లోతైనటువంటి ఒక వేరైనటువంటి జీవితాన్ని ఆరంభించాడు. A deeper kind of communion and fellowship with God. ఎంతో లోతైన గాఢమైనటువంటి ఒక సహవాసాన్ని దేవునితో కలిగి ఉన్నాడు. And that should happen to us. మన విషయంలో కూడా అలాగే జరగాలి. Brother was encouraging us to understand the importance of this Bible study. సహోదరు చెప్తూ వచ్చారు ఈ బైబిల్ స్టడీ యొక్క ప్రాధాన్యతను మనం అర్థం చేసుకోవాలని. It is so true. Many people in the world among Christians, they don't understand the significance of reading, studying the Word of God. అది ఎంతో నిజం. ఎందుకంటే క్రైస్తవ లోకంలో అనేక మంది దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించడం అనేటువంటిది, అధ్యయనం చేయడం అనేటువంటిది దాని ప్రాముఖ్యతను గ్రహించలేకపోతున్నారు. In the book of Amos, chapter 8, verse 11 and 12 says, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 10-11 వచనాల్లో ఈ విధంగా చెప్తా ఉంది. The day of a spiritual famine and disaster is coming. ఒక విధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి క్షామము, కరువు కాటకం రాబోతా ఉంది. Famine is not for bread and food. ఈ కరువు కాటకం అనేటువంటిది ఏదో భోజనానికి, ఆహారానికి సంబంధించింది కాదు. But people will look for word of God from sea to sea. ఈ సముద్రం నుంచి ఇంకొక సముద్రం వరకు ప్రజలు దేవుని వాక్యం కోసం వెతుకుతూ ఉంటారు. There will be no Bible. బైబిల్ అనేదే ఉండదు. There will be no teaching, preaching or fellowship. దేవుని వాక్యాన్ని బోధించడం, దేవుని వాక్యాన్ని ప్రకటించడం, లేకపోతే సహవాసం అనేది ఉండదు. There will be no counselor, no comforter, and people will be in a totally absolute frustrated situation without the word of God. దేవుని వాక్యం లేకపోతే మనకు సలహా ఇచ్చేవాళ్ళు కానీ, మనల్ని ఆదరించేవాళ్ళు కానీ లేక ప్రజలు ఎంతో ఒక విధమైనటువంటి విసుగుదలలోకి వెళ్ళిపోతారు. So I learned a great lesson from Enoch, that he developed a very high-fi quality of communion and fellowship with God. అందుకని హనోకు జీవితంలో నాకు ఎంతో నచ్చిన విషయం ఏంటంటే తను దేవునితో ఒక ఉన్నత స్థాయికి చెందినటువంటి ఒక సహవాసాన్ని తను పెంపొందించుకున్నాడు. And he taught men and women of his time to walk with God. దేవునితో నడవడం ఎలాగో అనేటువంటిది తన కాలంలో తనతో ఉన్నటువంటి మనుషులకు, ప్రజలకు నేర్పించాడు. And have the unbroken communion and fellowship with God. అలాగే దేవునితో ఎలాంటి విచ్ఛిన్నం కానటువంటి ఒక నిరంతరమైన సహవాసాన్ని, సంబంధాన్ని కలిగి ఉండటం కూడా నేర్పించాడు. Dear friends, we can have a fellowship with God when we withdraw and resign from sin. ప్రియులారా, మనం దేవునితో సహవాసం కలిగి ఉండవచ్చు ఎప్పుడంటే మనం పాపం నుంచి దూరమైనప్పుడు. Enoch lived in a time when the sin was rapidly growing. పాపము విస్తారంగా విచ్చలవిడిగా పెరిగిపోతున్న రోజుల్లో హనోకు జీవించాడు. Hebrew 12:14 says, without holiness no one can see or will see the Lord. అది
ఎవరు కూడా దేవుని గురించి వెతికి దేవుని గురించి అన్వేషించే వాళ్ళు ఎవరు కూడా లేనటువంటి సమయం అది. So Enoch kept himself separate from the world and the sin of the world of sin. లోకం నుంచి, లోకంలో ఉన్న పాపం నుంచి హనోకు తను తాను ప్రత్యేకపరుచుకున్నాడు. How did that happen? అది ఎలా జరిగింది? It happened because of the power of the Holy Spirit. అది కేవలం పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేతనే జరిగింది. Otherwise, it was impossible for a man to walk with God for 300 years. లేకపోతే ఒక వ్యక్తి 300 సంవత్సరాల పాటు దేవునితో నడవడం అనేటువంటిది దాదాపుగా అసాధ్యం. When we walk by the Spirit, మనం ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు God shape our thoughts, our will, our love, our choices, our decision, everything. దేవుడు మన యొక్క తలంపుల్ని, మన ప్రేమను, మన నిర్ణయాలని, మన యొక్క ఎంపికల్ని వీటన్నిటిని కూడా ఆయన మారుస్తూ ఉంటాడు. Because walking in the Spirit is a very dynamic and practical, active obedience. ఎందుకంటే ఆత్మలో నడుచుకోవడం అనేటువంటిది ఎంతో చురుకైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఒక అభ్యాసం. Oh, we have so much to learn from the life of Enoch, who walked with God for 300 years. 300 సంవత్సరాల పాటు దేవునితో నడిచినటువంటి హనోకు జీవితంలో నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి ఉన్నాయి. We struggle every day, every 3 days, every week. మనం ప్రతిరోజు, ప్రతి 3 రోజులకు ఒకసారి, ప్రతి వారం ఈ విషయంలో సతమతం అవుతూ ఉంటాం. But brothers, God's hand is not shortened, that cannot help, that cannot bless. అయితే ప్రియులారా, దేవుని యొక్క హస్తము కురుచు కాలేదు, మనకు సహాయం చేయకుండా అది తక్కువ కాలేదు. Then we look at his testimony towards men. అయితే మనుషుల విషయంలో ఆయన యొక్క సాక్ష్యాన్ని మనం గమనించినప్పుడు Enoch was very godly man. హనోకు ఎంతో దైవభక్తి కలిగినటువంటి వాడు. And our call is to be godly in an ungodly society. మనకున్నటువంటి పిలుపు కూడా భక్తిహీనమైనటువంటి సమాజంలో మనం ఎంతో దైవభక్తితో జీవించాలి. God revealed his future plan to Enoch. దేవుడు తన యొక్క భవిష్యత్ ప్రణాళికను హనోకుకు బయలుపరుచుకున్నాడు. And he became almost a prophet in his time. ఒక విధంగా తన కాలంలో ఒక ప్రవక్తగా తను అయ్యాడు. He began to prophesy, which Jude is mentioning in verse 14 and 15. యూదా పత్రికలో 14-15 వచనాల్లో చెప్పినట్టుగా తను ఒక విధంగా ప్రవక్తగా ప్రవచిస్తూ వచ్చాడు. He had a great spiritual vision. తనకు ఒక గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి దర్శనం ఉంది. And that is what God also wants us to have. మనం కూడా అదే కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. Spiritual vision that we may be able to do something for God. దేవుని కోసం మనం ఏదో ఒకటి చేయగలిగేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి దర్శనం మనం కలిగి ఉండాలి. Enoch was also filled with spiritual vitality. అంత మాత్రమే కాదు, హనోకు ఆత్మ సంబంధమైనటువంటి బలంతో కూడా తను నింపబడ్డాడు. As he walked with the Lord with a great commitment. దేవునితో ఎంతో గొప్ప సమర్పణ భావంతో తను నడుచుకుంటూ ఉన్న సమయంలో He became a committed vessel in the hand of God. దేవుని చేతిలో ఒక సమర్పణ కలిగినటువంటి, అంకిత భావం కలిగినటువంటి పాత్రగా తను మారిపోయాడు. That is why he suddenly experienced a very great glory and gone with God. అందుకని తను అకస్మాత్తుగా ఒక గొప్ప మహిమను అనుభవించి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. He was walking with God. అతను దేవునితో నడుస్తూ వచ్చాడు. He was walked out with God. అతను దేవునితో నడిచి వెళ్ళిపోయాడు. Same thing happened to the church, to every believer. సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాస విషయంలో కూడా అదే జరుగుతుంది. If we remain in God's love, మనం దేవుని ప్రేమలో నిలిచి ఉంటే, if we remain in God's word, మనం దేవుని వాక్యంలో నిలిచి ఉంటే, if we remain in Christ Jesus, we will see the sudden glory. మనం యేసుక్రీస్తులో నిలిచి ఉంటే మనం కూడా ఆకస్మిక మహిమను మనం చూస్తాం. So Enoch lived to please God. కనుక హనోకు దేవునికి ఇష్టడై ఉండడానికే, దేవుని సంతోషపెట్టడానికి జీవించాడు. God was pleased with him. దేవుడు అతని విషయంలో ఎంతో ఇష్టడయ్యాడు. Every day his effort was, how can I please God? హనోకు ప్రతిరోజు ఒకే ఒక ఆశ కలిగి ఉండేవాడు. ఈ రోజు నేను దేవుని ఎలా సంతోషపెట్టగలను?
How can his life bring the total joy in the heart of God? దేవుని హృదయంలో తన జీవితం ద్వారా ఎంత చక్కని సంతోషాన్ని కలిగించాడు. Dear friends, I want to tell you something. పిల్లలు, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. All of us, those sinners, we have, sorry, మనమందరం పాపులం అయినప్పటికీ కూడా we still have a full potentiality to bring the total joy in the heart of God. దేవుని హృదయంలో సంతోషం, పూర్ణ సంతోషం కలిగించగలిగేటువంటి గొప్ప శక్తి, ఆ యొక్క శక్తి మనందరిలో కూడా ఉంది. Enoch had a spiritual vision, spiritual vitality, and then finally spiritual victory. హనోకులో ఆత్మ సంబంధమైనటువంటి దర్శనం ఉండింది, ఆత్మ సంబంధమైనటువంటి బలం ఉండింది, ఆ తర్వాత చివరిగా ఆత్మ సంబంధమైనటువంటి విజయం ఉంది. How do we please God? దేవుణ్ణి మనం ఎలా సంతోషపెట్టగలం? I said we all have potentiality to please God. మనం అందరం కూడా దేవుని సంతోషపెట్టగలిగేటువంటి శక్తియుక్తులు మనలో ఉన్నాయి. You know, by confessing Jesus as Lord, we please the heart of God. యేసు ప్రభువు అని మనం ఒప్పుకోవడం ద్వారా దేవుని యొక్క హృదయాన్ని మనం సంతోషపెట్టగలం. And that gives glory to God. అది దేవునికి మహిమను తెస్తుంది. And today we bow before God, we worship him, and we confess that Jesus is my Lord, our Lord. ఈ రోజున మనం దేవుని ఎదుట సాగిలపడి ఆయన్ని పూజిస్తూ యేసు నా ప్రభువు అని మనం ఒప్పుకుంటూ ఉన్నాం. One day God will make everybody confess, but then without salvation. ఒక రోజు వస్తుంది, ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువు అని ఒప్పుకోవాల్సి వస్తుంది, కానీ ఆ రోజున వారికి రక్షణ ఉండదు. If we confess Jesus Christ and by living for that purpose, we please God. మనం యేసు ప్రభు అని ఒప్పుకొని ఆ ఉద్దేశం కోసమే మనం జీవిస్తూ ఉంటే మనం దేవుని సంతోషపెట్టగలం. I cannot read every verse, but if you are writing, please write it down, these important verses which talks about how we can please God and how can we glorify God. మనం దేవుని ఎలా సంతోషపెట్టగలము, దేవునికి ఎలా మహిమ తీసుకురాగలం అని చెప్పేటువంటి ఈ వచనాలన్నీ చదివేటువంటి సమయం లేదు, కాబట్టి దయచేసి మీరు ఈ వచనాలు రాసుకోండి. By confessing our sin, also we can glorify God and please him. మన పాపాలు మనం ఒప్పుకోవడం ద్వారా కూడా మనం దేవుని సంతోషపెట్టగలం, దేవుని మహిమపరచగలం. It is one thing when we sing praises, we trust God, we pray to God, it really pleases him. మనం పాటలు పాడి దేవుని మహిమపరిచి ఆయన కోసం పనిచేసినప్పుడు నిజంగా దేవునికి సంతోషం కలుగుతుంది. But when we confess our sin and don't hide, God is so pleased. అయితే మన పాపాన్ని మనం ఒప్పుకొని దాన్ని కప్పుకోకుండా దాచిపెట్టకుండా ఒప్పుకుంటే దేవుడు ఇంకా సంతోషిస్తాడు. Jesus said, when one sinner repents, there is a great rejoicing in heaven. ఒక్క పాపి తన పాపం ఒప్పుకొని మారు మనసు పొందితే పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుందని ప్రభువారు చెప్పారు. When Joshua confronted Achan, then he asked, son, tell me what you have done, and by confessing, give glory to God. ఆకాను విషయంలో యెహోషువ తనను ఎదుర్కొన్నప్పుడు ఆకానుతో యెహోషువ పలికిన మాటలు ఏంటంటే, కుమారుడా, ఏం చేసావో ఏం జరిగిందో నీ నోటితో ఒప్పుకొని దేవుని మహిమపరచు అని చెప్పాడు. So when we confess God, it pleases God. మనం దేవుని ఎదుట మన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు అది దేవునికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. When we trust him, God is so happy. మనం దేవుని నమ్మినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. That is Romans chapter 4 verse 20-21. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలు. When we praise him, sing glory of him, it bring that joy into the heart of God. మనం దేవుని స్తుతించి ఆయన మహిమపరిచినప్పుడు, ఆయన కీర్తించినప్పుడు దేవుని హృదయానికి ఎంతో సంతోషం కలుగుతుంది. Psalm 50 verse 23 says that. కీర్తన 50వ అధ్యాయం 23వ వచనం అది చెప్తా ఉంది. When we pray to God, God's heart was so happy and delighted. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని హృదయం ఎంతో సంతోషించి ఆనందిస్తుంది. By praying, we are talking to God, we are having fellowship with God.
ప్రార్థన చేయడం ద్వారా మనం దేవునితో మాట్లాడుతుంటాం, దేవునితో సహవాసం చేస్తాం. And John chapter 14 verse 13 14 says that యోహాను సువార్త 14వ అధ్యాయం 13, 14 వచనాల్లో ఆ విషయం మనం చూస్తాం. when we live a moral pure life, it pleases God. మనం ఒక నైతికమైనటువంటి పవిత్రమైన జీవితం జీవించినప్పుడు దేవునికి ఎంతో సంతోషం కలుగుతుంది. 1 Corinthians chapter 6 verse 18 to 20 very clearly says that. 1 కొరింథీ 6వ అధ్యాయం 18 నుంచి 20 వచనాల్లో ఆ విషయాన్ని చాలా తేటగా చెప్తా ఉంది. And when we serve the body of Jesus Christ, God is glorified, happy and pleased. మనం దేవుని యేసుక్రీస్తు ప్రభువారి శరీరమైనటువంటి సంఘానికి సేవ చేసినప్పుడు దేవుని హృదయం ఎంతో సంతోషిస్తుంది, దేవునికి మహిమ కలుగుతుంది. And I believe that Enoch was living up to this standard and God was so happy with him. నేను నమ్మేది విషయం ఏంటంటే హనోకు ఈ యొక్క ప్రమాణాలన్నిటికీ ప్రకారంగా జీవించాడు కాబట్టి దేవుడు అతని విషయంలో ఎంతగానో సంతోషించాడు. He was also proclaiming and witnessing, and through this also we can please God. ఆ తర్వాత తను దేవుని గురించి ప్రకటిస్తూ దేవుని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అది కూడా దేవునికి సంతోషాన్ని కలిగిస్తుంది. He gave testimony and he prophesied. అతడు సాక్ష్యం ఇచ్చాడు, ప్రవచనం చెప్పాడు. We don't know where was written in the Old Testament. There was no mention of Enoch's prophecy. God had hidden that. ఆ పాత నిబంధనలో గమనించినట్లయితే హనోకు ఎక్కడ ప్రవచించాడో మనకు దేవుడు దాన్ని దాచిపెట్టాడు కాబట్టి మనకు తెలియదు. Probably it came out from the apocryphal book of Enoch. అయితే హనోకు అనేటువంటి అప్రమాణిక గ్రంథాల్లో నుంచి బహుశా ఈ విషయం తెలిసి ఉంటుంది. But when the book of Hebrew was written, the people of that time knew the prophecy of Enoch. అయితే ఈ హెబ్రీ గ్రంథాన్ని రాసినప్పుడు ఆ సమయంలో ఉన్నటువంటి వారికి ఈ హనోకు చెప్పినటువంటి ప్రవచనం గురించి తెలుసు. And the Holy Spirit guided Jude to give that accurate information before the book of Revelation. అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో యూదా ప్రకటన గ్రంథానికి ముందుగా ఆ యొక్క సమాచారం ఇచ్చే విధంగా పరిశుద్ధాత్ముడు అతను నడిపించాడు. And we know that all scripture is breathed and written by God. మనందరికి తెలిసినట్టుగా లేఖనం అంతా కూడా దైవావేశం వలన కలిగినటువంటిది, దేవుని చేత రాయబడినటువంటిది. And Enoch began to preach in the time of his wicked generation. ఎంతో దుష్టమైనటువంటి దుర్మార్గమైనటువంటి తన తరంలో హనోకు విశ్వాసంతో తను దేవుని వాక్యం బోధించాడు. In the Bible, the first prophecy is given by God, which is Genesis 3:15. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే బైబిల్లో మొట్టమొదటి ప్రవచనం దేవుడే ఇచ్చాడు. And then if we talk about Enoch, he was the first man to deliver the prophecy which mentioned in Jude 14. ఆ తర్వాత మనం యూదా పత్రిక 14వ వచనంలో గమనించినట్లుగా మొట్టమొదటి ప్రవచనాన్ని అందించినటువంటి వ్యక్తి హనోకు. And the message was the same. ఆయన ఇచ్చినటువంటి సందేశం అదే. There is a parallel between the first prophecy and the last prophecy. మొదటి ప్రవచనానికి చివరి ప్రవచనానికి మధ్య ఒక విధమైనటువంటి పోలిక మనకు కనిపిస్తా ఉంది. It is about the coming of the Lord. అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ గురించినటువంటి. And Enoch preached to his generation, to his people, that Jesus is coming. యేసయ్య రాబోతున్నాడు అని హనోకు తన తరంలో తన ప్రజలకు ప్రకటించాడు. Same message, whether Old Testament or New Testament, he is coming. పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ ఒకటే సందేశం, ఆయన రాబోతున్నాడు, ఆయన వస్తున్నాడు. Dear friends, one of the most interesting thing about coming of the Lord Jesus Christ, it's always written in the present continuous term. యేసు ప్రభు వారి రాకడ గురించినటువంటి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇదిగో ఆయన వస్తున్నాడు అనేటువంటి ఒక వర్తమాన కాలంలో దాన్ని రాయడం జరిగింది. It's not in the past word or in the future. It is not in the language. Perhaps he will come or he may come or he may not come. Not in that language.
ఆయన గురించి, ఆయన రాకడ గురించి చెప్పినప్పుడు ఇదిగో ఆయన వచ్చాడనో లేకపోతే వస్తాడు అని, రావచ్చేమో అన్నట్టుగా కాదు గాని ఆయన వస్తున్నాడు అని చెప్పారు. It simply says he is coming. అది అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే యేసు వస్తున్నాడు. That means the journey has begun and Jesus is on the way. He is coming and very soon he will reach. దాని అర్థం ఏంటంటే ప్రయాణం మొదలైంది. యేసు ప్రభువారు మార్గంలో ఉన్నారు. ఆయన ఏ సమయంలోనైనా గమ్యాన్ని చేరుకోవచ్చు. Daniel 7:13 says he is coming. దానియేలు 7:13 ఆయన వస్తున్నాడు అని చెప్పబడుతుంది. Isaiah 40:10 says the sovereign Lord comes, means he's coming. యెషయా గ్రంథం 40:10 సర్వాధికారి అయినటువంటి సార్వభౌముడైన దేవుడు వస్తున్నాడు అని చెప్తుంది. Jude 14 says he is coming. యూదా 14 కూడా ఆయన వస్తున్నాడు అని చెప్తా ఉంది. Revelation 1:7 it says he is coming. ప్రకటన గ్రంథం 1:7 కూడా ఆయన వస్తున్నాడు అని చెప్తుంది. Jesus himself said in Revelation 22:7, 12 and 20, I am coming and coming very soon. ప్రకటన గ్రంథం 22:7 అలాగే 12-20 యేసు ప్రభువారు స్వయంగా చెప్పారు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని చెప్పారు. That should encourage us to live like Enoch to please him. దేవుని సంతోషపెట్టి హనోకు జీవించిన రీతిగా మనం కూడా జీవించాలని, ఆ విధంగా అది మనల్ని ప్రోత్సహించాలి. That we must walk by faith in our days and in our time. మన కాలంలో, మన రోజుల్లో కూడా విశ్వాసంతో దేవునితో మనం నడవాలి. And one of the best of that reason, he suddenly saw the sudden glory of God. అన్నిటికీ ఉన్నటువంటి ఒక కారణం ఏంటంటే హనోకు అకస్మాత్తుగా దేవుని మహిమను చూశాడు. God took him away. దేవుడు అతన్ని తీసుకొని పోయాడు. They search everywhere, Hebrew 11:5 says. ఆయన కోసం అంతటా వెతికారు అని హెబ్రీ పత్రిక మనం 11:5 మనం చూస్తాం. It says he could not be found, that they must have searched everywhere. అతడు కనిపించలేదు అనేటువంటి మాట గమనించినప్పుడు బహుశా అతని కోసం అంతటా వెతుకుంటారు. They must have gone to the hospital, to the police station, to the media office in search of Enoch. How can this man go away? Where? హనోకు ఎక్కడికి వెళ్ళాడో, ఎలా వెళ్ళాడో అని చెప్పి తను పోలీసు స్టేషన్కి వెళ్ళి ఉంటారు, ఆసుపత్రులకు వెళ్ళి ఉంటారు, బయటకు వెళ్ళి అంతటా వెతుకుంటారు. Finally, the conclusion, he must have died somewhere by accident or something. చివరిగా బహుశా ఎక్కడో ప్రమాదంలో తను చనిపోయి ఉంటాడేమో అనేటువంటి ముగింపుకు వాళ్ళు వచ్చుంటారు. People hate death. మనుషులకు మరణం అంటే అసహ్యం. Because they think we are entering into the dark. ఎందుకంటే మనం ఒక చీకటిలో ప్రవేశిస్తున్నామని వాళ్ళు అనుకుంటారు. They are afraid of that. దాని గురించి వాళ్ళు భయపడతారు. When people suffer or sick, they say, oh, death comes, we will be released. మనుషులు ఎంతో బాధలో, వేదనలో ఉన్నప్పుడు అయ్యో మరణం వస్తే చాలు, వీళ్ళు విడిపించబడతారు అని భావిస్తారు. But for us, death is a gain. అయితే మనకైతే చావు అనేటువంటిది ఒక ప్రయోజనం, లాభం. Absent with this body, present with the Lord. ఈ దేహాన్ని విడిచిపెట్టి మన ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. And there will be no greater joy than to be with the Lord. ప్రభుతో ఉండటం కంటే మించినటువంటి గొప్ప సంతోషం ఇంకొకటి ఉండదు. Very interesting at the end, I must say. చివరిగా నేను ఒక మాట చెప్పాలి. Centuries have gone and people did not know what happened to Enoch. శతాబ్దాలు గడిచిపోయాయి, 100 సంవత్సరాలు గడిచిపోయాయి, కానీ హనోకు ఏమైపోయాడో ఎవ్వరికీ కూడా తెలియలేదు. They were so puzzled, so confused. వాళ్ళు ఎంతగానో కలవరానికి గురయ్యారు, గందరగోళానికి గురయ్యారు. Finally, one day God called Moses, come up to the mountain. చివరిగా ఒక దినాన దేవుడు మోషేని కొండ మీదకి రా అని పిలిచాడు. God began to show him the entire history from the beginning of the creation like a visual presentation. ఒక విధంగా తన కళ్ళెదురుగా చిత్ర రూపంలో దేవుడు సృష్టి ఆరంభం నుండి కూడా మోషేకి చూపిస్తూ వచ్చాడు.
He talked to him about Adam and Eve, the creation, the fall, the flood, Noah, and everything. ఆదాము గురించి, హవ్వ గురించి, సృష్టి గురించి, జలప్రళయం గురించి దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చాడు. He also told Moses, listen, tell the world that Enoch did not die in Genesis chapter 5, but I took him away. ఆ తర్వాత మోషేతో దేవుడు చెప్తూ, మోషే ఇదిగో విను, హనోకు మీరు అనుకున్నట్టుగా ఆదికాండం 5వ అధ్యాయంలో చనిపోలేదు, కానీ నేనే తీసుకెళ్లాను. That was a great revelation and great comfort for Enoch's family. హనోకు కుటుంబానికి అదొక గొప్ప ఆదరణగా, గొప్ప మరి ప్రత్యక్షతగా అది ఉండి ఉంటుంది. His going away suddenly is a picture of rapture. ఆయన అలాగ వెళ్ళిపోవడం అనేటువంటిది అకస్మాత్తుగా అది సంఘం ఎత్తబడడానికి ఒక సూచనగా కనిపిస్తా ఉంది. What 1 Thessalonians 4:15-18 talks about. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 15-18 వచనాల్లో చెప్తున్న మాటలు ఇవే. And that is the spiritual victory. అదే ఆత్మ సంబంధమైనటువంటి విజయం. One day, very soon, that will happen to the church. ఒక దినాన చాలా త్వరలోనే సంఘానికి కూడా అదే జరుగుతుంది. Our time is just like Enoch and we have no excuse. మన సమయం కూడా, మన కాలం కూడా హనోకు కాలం లాగానే ఉంది. మనకు కూడా ఎలాంటి సాకులు చెప్పడానికి వీల్లేదు. Our challenge is to walk with God. మనకున్న సవాల్ ఏంటంటే దేవునితో నడవడం. So this outline I have already given to you. ఈ అవుట్లైన్ మీకు ఇంతకు ముందే ఇచ్చాను. And now I'll close very soon. త్వరగానే ముగిస్తాను నేను. Enoch walked with God. హనోకు దేవునితో నడిచాడు. Sincerely and single-heartedly. యథార్థంగా, మనస్ఫూర్తిగా దేవునితో నడిచాడు. He experienced the presence of God. దేవుని సన్నిధిని తాను అనుభవించాడు. He left a legacy, a spiritual legacy for his children and grandchildren. తన పిల్లలకు, మనవ సంతానానికి ఒక ఆత్మ సంబంధమైనటువంటి వారసత్వాన్ని తను విడిచి వెళ్ళాడు. That is another challenge for us. మనకున్నటువంటి మరొక సవాలు కూడా అది. His son Methuselah witnessed the patience of God. తన కుమారుడైనటువంటి మెతుషల దేవుని యొక్క సహనాన్ని తన కళ్ళారా చూశాడు. He lived 960 years. అతడు 960 సంవత్సరాలు బ్రతికాడు. Almost a millennium. ఒక విధంగా ఒక సహస్రాబ్ది వరకు తను 1000 ఏళ్ళు బ్రతికాడు. He lived in the worst kind. ఎంతో భయంకరమైనటువంటి దినాల్లో జీవించాడు. The day Methuselah died, the same year the flood came. మెతుషల చనిపోయిన అదే సంవత్సరం జలప్రళయం వచ్చింది. So we see what happened to Methuselah's son. కాబట్టి మెతుషల కుమారుడు ఏమై ఉంటాడో మనకు తెలుసు. Lamech witnessed the peace of God. లెమెకు దేవుని యొక్క సమాధానాన్ని చూశాడు. His name means powerful. అతని పేరుకు అర్థం శక్తివంతుడు అని. He experienced the peace of God and the power of God on this earth. ఈ భూమి మీద తను దేవుని యొక్క సమాధానాన్ని, దేవుని యొక్క శక్తిని అనుభవించాడు. He named his son's name Noah, means తన comfort. కుమారుడు దేవుని యొక్క ఆదరణ, లేక ఆదరణ అని అర్థం ఇచ్చేటువంటి పేరు తన కుమారుడు అయినటువంటి నోవహుకు పెట్టాడు. And Noah witnessed to the purpose of God. దేవుని ఉద్దేశాలను నోవహు చూశాడు. He was a preacher of righteousness. అతడు నీతిని బోధించినటువంటి వాడు. Carried on the purpose of God and built the boat in the crooked generation. ఎంతో వక్రమైనటువంటి జనాల మధ్యలో, ఆ తరం మధ్యలో దేవుని యొక్క ఉద్దేశాలకు అనుగుణంగా ఆ యొక్క ఓడను తయారు చేశాడు. So look at the legacy of Enoch. హనోకు యొక్క వారసత్వం ఏంటో ఒక్కసారి చూడండి. He witnessed the presence of God. అతను దేవుని సన్నిధిని చూశాడు. Methuselah witnessed the patience of God. మెతుషల దేవుని యొక్క సహనానికి సాక్షిగా నిలిచాడు. Lamech witnessed the peace of God. లెమెకు దేవుని యొక్క సమాధానాన్ని చూశాడు. Noah witnessed the purpose of God. నోవహు దేవుని యొక్క ఉద్దేశాలను చూశాడు. What a godly spiritual legacy. ఎంత గొప్ప దైవభక్తి కలిగినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వారసత్వం ఇది. Dear friends, what we will leave behind.
ప్రియులారా, మరి మనం ఎలాంటి వారసత్వాన్ని వదిలి వెళ్తాం? Well, my time is almost up. సమయం దాదాపుగా అయిపోయింది. David was a man of God who pleased the heart of God. దేవుని హృదయాన్ని సంతోషపెట్టినటువంటి వాడు దావీదు. But the best example is the Lord Jesus Christ. అయితే అన్నిటికంటే గొప్ప మాదిరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. Twice heaven confirmed at the baptism and on the mountain, this is my beloved son with whom I am well pleased. 2 సార్లు పరలోకం నుంచి ఈ సాక్ష్యం పొందింది. ఆయన బాప్తిసం పొందే సమయంలో, అలాగే కొండ మీద రూపాంతరం చెందిన సమయంలో, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అని. So how was our personal walk with God? అలాగైతే దేవునితో మన వ్యక్తిగత నడక ఎలా ఉంది? Are we regenerated by God? మనం దేవుని చేత తిరిగి జన్మించబడినటువంటి వారమా? Have we reconciled with God? దేవునితో సమాధానపరచబడినటువంటి వారమా? Are we related to God? మనం దేవునికి సంబంధించినటువంటి వారమా? Are we revolved with God? మనం దేవునితోనే దేవుని చుట్టూ తిరిగే వారమా? Have we restrained from self and sin? మనం స్వార్థం నుంచి, పాపం నుంచి మనం ఆగిపోతున్నామా? Are we living to please God? మనం దేవుని సంతోషపెట్టడానికి జీవిస్తున్నామా? Today, walking with God is our greatest challenge, friends. పిల్లలు, ఈ రోజున దేవునితో నడవడమే మనకు ముందున్నటువంటి గొప్ప సవాల్. Let's go in peace with the Lord. May the Lord bless you. ప్రభువుతో సమాధానంగా మనం వెళ్దాం. దేవుడు మనల్ని దీవించును గాక. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, we thank you for your word and thank you for the word of encouragement that you give us. Lord, you know our failures, you know our sinful nature, you know our limitation. And Lord, we pray that you give us that strength from your word, strength from your Holy Spirit, that we might hold on to you like Enoch with the singleness of our heart, that we may walk with you, Lord Jesus. We bless you this evening. Thank you for your word. Thank you for your love. Thank you for your grace, as we also live in a surrounding gloom and yet experiencing the saving grace. So we give you glory. Lord, be with us. If it is thy will, bring us back next week again to see and study your word. In Jesus' name we pray. Amen. ఆమేన్. ఆమేన్. Now, the love of the Father and the grace of of our Lord Jesus Christ and the sweet communion of the Holy Spirit may rest with all the brothers and sisters of our fellowship now and forevermore. Amen.